भगवान के दर्शन किए, पूजन आराधन किया। जो स्थिति पहलगाम के हत्याओं के बाद बनी है, पाकिस्तान की आतंकवाद की चुनौती को पूरा देश स्वीकार करके उसका उत्तर देने के लिए सन्नद्ध है। भगवान का आशीर्वाद मांगा, उनके वज्र, सुदर्शन चक्र, अन्य आयुध, उन सब हथियारों का भी आशीर्वाद मांगा और कहा कि ये धर्म युद्ध है। हम धर्म के लिए, सत्य के लिए, विश्व के सुख के लिए और शांति के लिए लड़ रहे हैं। हम जिहाद के खिलाफ लड़ रहे हैं। इसमें निश्चय ही भगवान स्वयं हमारा नेतृत्व कर रहे हैं। उनके आशीर्वाद मिलेंगे, हम विजयी होंगे। ये मंगल कामना करने के लिए मैं यहाँ आया था और मुझे विश्वास है कि उन आशीर्वादों से अब भारत आतंकवाद की चुनौती और उसके इंफ्रास्ट्रक्चर को हमेशा के लिए समाप्त कर सकेगा। विश्व हिंदू परिषद अंतर्जातीय अध्यक्षులు माननीय అలోక్ కుమార్ జీతో పాటుగా కేంద్రీయ సదస్సులు రాఘుల గారితో కలిసి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇందాక అలోక్ జీ గారు చెప్పినట్టు దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని పారదోలే కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం తీసుకున్న సైనిక చర్యకి ఏదైతే సింధూర్ ఆపరేషన్ పేరుతో ప్రారంభమైందో దీనిలో సర్వశక్తుల్ని ప్రసాదించమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అదే సందర్భంలో స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించాము. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంలోనూ హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తిని ప్రసాదించమని, దేవాలయాల పరిరక్షణ కోసం తనుమనధనపూర్వకంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకి వెంటుండి నడిపించి దేవాలయాలు ధర్మాన్ని పరిరక్షించుకునే విషయంలో శక్తిని ప్రసాదించమని భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. హిందూ సమాజం ప్రపంచ శాంతి కోసం ఉద్భవించినటువంటి సమాజం. సమస్త లోకా సుఖినో భవంతు అని చెప్పేది. అలాగే విశ్వ కుటుంబానికి సంబంధించి వసుదైవ కుటుంబకం అని చెప్పేటువంటిది. అటువంటిది శక్తివంతం కావాలి అంటే మనకు దేవాలయాలే కేంద్రం. కాబట్టి ప్రతి ఒక్కరిని కోరేది ఏమంటే ప్రతిరోజు దేవాలయ దర్శనం, అక్కడికి వెళ్ళి మనం పొందవలసిన సంస్కారం, సేవా కార్యక్రమాలు, తద్వారా సమాజం యొక్క సురక్ష, ఈ మూడు కూడా సమాజం కోసం అందరూ కూడా ప్రయత్నం చేయాలి. కనీసం రోజు కాకపోతే వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళడం, అక్కడ దీపాలతోటి మహా ఆరతి అందించి భక్త మండలి పేరుతో అందరూ కూడా అక్కడ సమావేశం అవ్వడం, ఆ రకమైన సత్సంగం ప్రతి వారం కనీసం జరగాలి. అటువంటి జరిగినట్టయితే ఇవాళ ఈ ఆతంక తీవ్రవాదాలు ఇవన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబాలు కూడా ఆదర్శ కుటుంబాలుగా తయారై సంస్కారవంతమైన కుటుంబాలు, పిల్లలు వాళ్ళు తయారై సమాజానికి కళ్యాణం చేకూరుస్తారు. అది మన విశ్వాసం. అందుకు భగవంతుడిని మనం ఆశీర్వాదం కోరడం కోసం వచ్చాం. జై శ్రీరామ్.